హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మనము ఈరోజు విద్యార్థుల కోసం ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా తమిళనాడులో ఉన్నటువంటి టాప్ 10 అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, ఇది ఎటువంటి ఎమోషన్స్కి తావు లేకుండా టీఎన్ఈఏ ఇటు మనకి ఎంసెట్ తమిళనాడులో అట్లా అనమాట. అక్కడ విద్యార్థులు ఏ రకమైనటువంటి ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటున్నారు, అంతే కదా, వాళ్ళకి మనకన్నా ఎక్కువ బాగా తెలుసు. ఎందుకంటే ఆ కాలేజెసే ఫేమస్ కాలేజ్ అనమాట. ఇప్పుడు తెలంగాణలో తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళు సిబిఐటి ఫస్ట్ కాలేజ్ పెట్టుకుంటారు. తెలంగాణ లోకల్ వాళ్ళందరూ ఎవరైనా తెలియక వేరే కాలేజ్ పెట్టుకునే వాళ్ళు తెలియకపోవచ్చు. అట్లా మనకు టాప్ 1 నుంచి 10 వరకు మంచి కాలేజెస్ ఏమున్నాయి తమిళనాడులో అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్గా. ఎందుకంటే అందరూ యూనివర్సిటీస్కి వెళ్ళరు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటువంటి కాలేజీ కూడా వెళ్తుంటారు. ఇందులో ఫస్ట్ ప్లేస్లో మనం చూసేటప్పుడు శ్రీ శివ సుబ్రహ్మణ్య నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలవక్కం, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది 1996లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్. కాలేజ్ ఫీజు వచ్చేసి ఒక్కడ లోకల్ ఫీజు వాళ్ళకి వచ్చేసి 55,000 per annum అండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5.6 lakhs per annum. సో ఇది ప్రీమియర్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్, స్ట్రాంగ్ అకాడమిక్స్ ప్లేస్మెంట్కి పెట్టిన పేరు. ఓకే, ఇక్కడ లైబ్రరీ ఎంత బాగుంటుందంటే మన సొంత ఇల్లు లెక్క ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో అది చేసేటువంటి హెల్ప్, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ మనం చూస్తే ఇది మన సొంత ఇంట్లో ఉన్నామా అనిపించే అంత అద్భుతంగా ఇక్కడ లైబ్రరీ అనేది ఉంటుంది. సెకండ్ కాలేజీ దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు కూడా దీనికైతే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్ అనేది ఇస్తూ ఉంటారు. చాలా ఓల్డెస్ట్ కాలేజ్, మీ అందరికీ తెలిసిన కాలేజ్, పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్. 1951లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది 87,000 రూపాయలు సంవత్సరానికి ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.5 lakhs per annumగా ఉంది. ఇండస్ట్రీ కనెక్టెడ్ క్యాంపస్ విత్ హ్యూజ్ అల్యూమినీ సపోర్ట్ అండి. ఎందుకంటే 1957 నుంచి ఇప్పటి వరకు ఇది వేలాది మంది విద్యార్థులను తయారు చేసింది. ఓకే, ఇక్కడ క్యాంటీన్లో కానీ వెళ్తే ఫుడ్, నేను పిహెచ్డి క్యాంపస్ విజిట్ చేసినప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలెక్టివ్స్ చూస్ చేసుకోవడం ఎంత కష్టమో ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ మెనూలో నుంచి ఫుడ్ చూస్ చేసుకోవడం కూడా అంత కష్టం. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్లో మనకు కనిపిస్తుంది. సో థర్డ్ క్యాంపస్ వచ్చేసి కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఐటి కోయంబత్తూరు. ఇది ఇన్స్టిట్యూషన్ వచ్చేసి 1956లో ఉందండి. కాలేజ్ ఫీజు వచ్చేసి 50,000గా ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annumగా ఉంటుంది. రీసెర్చ్ ఫోకస్డ్గా ఉంటుందండి. గ్రీన్ క్యాంపస్, అకాడమికల్గా చాలా రిగ్గర్ ఉంటుంది. కానీ మన తెలుగు పిల్లల సంఖ్య ఎక్కడైతే తక్కువ ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాంపస్ అనేది చాలా గ్రీన్గా ఉంటుంది. సో ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి కాలేజీ లెక్క చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్. సో నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తమిళనాడులో ఉంటుంది. ఇది ఈ కాలేజీ కూడా చాలా అద్భుతమైనటువంటి కాలేజీ. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, అదేమో కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా సిఐటి అని అంటుంటారు. సిఐటి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజీలో కూడా ఇయర్లీ వచ్చేసి మనకు ఫీజు వచ్చేసి మన తెలుగు పిల్లల కోసం అయితే ఇయర్లీ 3 lakhs వరకు ఉంటుందండి. డొనేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మంచి కాలేజ్ అండి. దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ కూడా 9 lakhs వరకు ఉంది. చాలా ఇక్కడ ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, మెకానికల్, మెకాట్రానిక్స్, సిఎస్సి, ఏ బ్రాంచ్ తీసుకున్నా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చాలా మంచి కాలేజ్ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఒక థర్డ్ ప్రిఫరెన్స్ ఆర్ ఫోర్త్ ప్రిఫరెన్స్గా పిల్లలు అనేవాళ్ళు పెడుతూ ఉంటారు. తర్వాత కాలేజ్ వచ్చేసి త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, మదురై. దీని యొక్క ఇన్సెప్షన్ వచ్చేసి 1957లో ఉంది. కాలేజ్ ఫీజు 60,000 per annumగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 4.8 lakhs per annum. హైలీ రెప్యూటెడ్ విత్ గ్రేట్ ఇండస్ట్రియల్ లింక్స్ అండి. ఇక్కడ క్యాంపస్లో అయితే వైఫై అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కుమరగురు ఇంజనీరింగ్ కాలేజ్, కుమరగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్. 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఫీజు వచ్చేసి 70,000 per annum అండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakhs per annum. ఎక్సలెంట్ ఇన్ఫ్రా, క్లబ్స్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రీనర్షిప్, డైవర్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ అనేక దేశాల నుంచి కూడా పిల్లలందరూ వచ్చి చదువుకుంటూ ఉంటారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మనకి గల్ఫ్ కంట్రీస్ అనుకోండి, ఇతర దేశాల నుంచి పిల్లలు కూడా ఇక్కడ మనకు చదువుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా మనకి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారండి. టూ మెనీ ఫెస్టివల్స్ అన్నట్టు. ఓకే, దీనికోసం ఒక సెపరేట్ క్యాలెండర్ పెట్టుకోవాలి. అన్ని ఫెస్టివల్స్ అనేది ఇక్కడ జరుగుతాయి. మీకు కావాల్సింది కూడా అదే కదా స్టూడెంట్స్గా. ఓకే, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై. ఇది 1997లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ లోకల్ ఫీజు ప్రకారం వచ్చేసి 85,000 సంవత్సరానికి ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4,20,000. మోడర్న్ ఇన్ఫ్రా అండి, యాక్టివ్ క్లబ్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్విసిఈ శ్రీ పెరంబదూర్. ఇది వచ్చేసి 1985లో ఎస్టాబ్లిష్ అయింది. 85,000 per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 4.2 lakhsగా ఉంది. క్వాలిటీ టీచింగ్, గుడ్ క్యాంపస్ లైఫ్ అండ్
రీసెర్చ్ సపోర్ట్ కూడా ఉంటుంది. చాలా పెద్ద క్యాంపస్ అనమాట ఇది. చాలా పెద్ద క్యాంపస్ కాబట్టి మీరు తిరిగినంత క్యాంపస్, మీరు వాకింగ్ చేసే లోపల క్యాంపస్ అంతా అయిపోతుంది మీకు, అంటే ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది అంత పెద్ద క్యాంపస్. నెక్స్ట్ వచ్చేసి సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెన్నై. 1994లో ఎస్టాబ్లిష్ అవ్వబడింది. ఇది 90,000 రూపాయలు సంవత్సరానికి ఉంటుంది. యాక్చువల్గా ఇది సత్యభామ గ్రూప్కి సంబంధించినటువంటి అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. ఓకే, సో మంచి కాలేజ్ అన్నట్టు. దాదాపు 4-5 lakhs డొనేషన్ కూడా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum ఉంది. డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్ బెస్ట్ ఫర్ కోర్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ అయితే వీళ్ళ దగ్గర. కానీ ఇక్కడ ఒక విషయం అయితే ఉంది, డ్రెస్ కోడ్ అయితే గట్టిగా ఉంటుంది, మీరు అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు పిల్లలకి చాలా ఫేవరెట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎందుకంటే మా నెల్లూరు, చిత్తూరు, తర్వాత ఈ వాళ్ళు, ఎందుకంటే ఆంధ్రాకి దగ్గరగా ఉన్నటువంటి గుమ్మడింపూడి అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది, తిరువళ్ళూరు ప్రాంతం. 1995లో ఎస్టాబ్లిష్ అవ్వబడినటువంటి ప్రాంతం. వీళ్ళకి మొత్తం 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో మెయిన్ కాలేజ్ వచ్చేసి RMK ఇంజనీరింగ్ కాలేజ్. 85,000 సంవత్సరానికి ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ 4.2 lakhsగా ఉంది. సో చాలా డిసిప్లైన్ క్యాంపస్, పంక్చువల్గా ఉంటుంది. బస్సెస్ కానీ లేకపోతే ఏదైనా కానీ మీకు అన్నీ కూడా ఆన్ టైం ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం కూడా అటు ఇటు రాదన్నట్టు, పంక్చువాలిటీకి పెట్టింది పేరు. నెక్స్ట్ వచ్చేసి పనిమరార్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇన్సెప్షన్ వచ్చేసి 2000లో జరిగిందండి. 90,000 రూపాయల సంవత్సరానికి ఫీజు ఉంది. యావరేజ్ 4 lakhs ప్యాకేజ్ ఉంది. స్ట్రిక్ట్, క్లీన్. ఓకే, సో CSE IT పరంగా తీసుకున్నప్పుడు వీళ్ళు బాగా ట్రైనింగ్ అనేది ఉంటుంది. ప్రతి దానికి పర్మిషన్స్ రామానుజం అన్నట్టు, ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి పర్మిషన్స్ తీసుకోవడం అనేది ఈ కాలేజీలో ఆనవాయితీగా ఉందన్నట్టు. సో దీస్ ఆర్ ది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ చెన్నై. మీకు ఇది తమిళియన్స్ ప్రెఫరెన్సెస్ బేసిస్ మీద చేశాను. మీ ప్రెఫరెన్సెస్ వేరే ఉండొచ్చు, కానీ తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు, తమిళనాడులో ఉన్నటువంటి విద్యార్థులు ఈ రకంగా టాప్ 10 కాలేజీలు ఎంచుకుంటారు. దీన్ని రెఫరెన్స్గా తీసుకొని మనం అడ్మిషన్స్ అనేవి చేసి పెడతాం అనమాట. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ కావాలి చెన్నైలో అనుకున్నట్లయితే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ వచ్చేసి 89 కెరీర్ గైడెన్స్. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ ఒకటని కాదు, మేము అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో కూడా టాప్ 5 కాలేజీలు అనుకోండి, టాప్ 10 కాలేజీలు అనుకోండి, మీకోసం అడ్మిషన్ చేసి పెట్టగలం. మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారనే విషయాన్ని తెలియజేయండి. ఈ క్యాంపస్లో చదివే విద్యార్థులు ఎవరైతే మన తెలుగు పిల్లలు ఉన్నారో మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ క్యాంపస్ సంబంధించినటువంటి మీరు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.